టూ మచ్ కాకపోతే అంత ఓవర్ యాక్షన్ ఎందుకు, మీరేమైనా ఓన్ హౌసా, కాదు కదా రెంట్ హౌసే కదా, అంత కష్టపడిపోవడం ఎందుకు అని చెప్పేసి తెలిసిన వాళ్ళలో ఒకళ్ళు అన్నారు. అది కూడా డైరెక్ట్గా అనలేదు, ఇండైరెక్ట్గానే వచ్చి అన్నారనమాట. మన మంచి కోరుకునే వాళ్ళు ఎప్పుడైనా మనకి ఏదైనా వచ్చి డైరెక్ట్గానే చెప్తారు. మన చెడు కోరుకునే వాళ్ళు మాత్రమే ఇలా ఇండైరెక్ట్గా మాట్లాడతారు. నేను అది 100% నమ్ముతాను. సో దానికి నా ఆన్సర్ ఏంటంటే, మేము ఉండేది రెంట్ హౌసే. అయితే మేము ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నాము. మాకు నచ్చినట్టు మాకు వీలైనంత వరకు కూడా మేము మా ఇంటిని నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నాము. మేము ఉన్నంత వరకు కూడా ఇది మా ఇల్లులాగే మేము ఫీల్ అవుతున్నాము. ఇంకా మాకు ఇప్పుడప్పుడే ఖాళీ చేసే ఉద్దేశం కూడా లేదు. మేము ఉన్నంత వరకు ఇంకా మాకు వీలైనంత వరకు మేము నీట్గా ఉంచుకోవడానికే ట్రై చేస్తాము. అయితే నేను వీడియో స్టార్ట్ చేశాను కాబట్టి కిచెన్ అనేది కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది నాకు అన్కంఫర్టబుల్గా అనిపించింది. నేను మా వారితో చెప్తే ఆయన ఎఫర్ట్స్ పెట్టి మరీ అంత కష్టపడుతూ ఆయన నా కోసం చేస్తున్నారు. మీకు వీలైతే మీకు నచ్చితే చూడండి, లేకపోతే స్వైప్ చేసేయండి, నో ప్రాబ్లం. అంతేగాని దయచేసి ఇలా నెగిటివ్గా మాట్లాడొద్దు. మా మంచి కోరుకునే వాళ్ళైతే మా ముందు వచ్చి డైరెక్ట్గా చెప్పండి, ఇండైరెక్ట్గా మాత్రం చెప్పొద్దు ఎవరితోనూ. ఓకేనా?